గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, 8th క్లాస్ స్టూడెంట్స్. మనము లాస్ట్ వీడియోలో ఫస్ట్ లెసన్ రీడింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ మ్యాప్స్ అని చూసాం కదా. రీడింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ మ్యాప్స్ని కొంచెం పాఠాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియోలో దాన్ని మళ్ళీ కంటిన్యూషన్ చూద్దాం. చూడండి, మీకు ఇక్కడ పిక్చర్లో కూడా కనిపిస్తున్నారు కదా. సో ఇన్ ద Ptolemy of inspired during that 15th century, Ptolemy inspired a new enthusiasm in the non-Arabic world and some important schools. The Italian schools, the French school, the English school, the German school grew up. Fortunately, it happened to be an age of discovery and exploration which popularized map and its ఇంపార్టెన్స్. అంటే ఇక్కడ ఈ 15వ శతాబ్దంలో అరబ్బేతర ప్రపంచంలో కొత్త ప్రేరణలకు ఈ టోలమీ ఊపిరిపోసాడనమాట. దాని ఫలితంగా ఈ ఇటాలియను, ఫ్రెంచు, ఇంగ్లీషు, జర్మన్ వంటి ఈ సాంప్రదాయాలు రూపుదిద్దుకున్నాయన్నమాట. ఈ నూతన ప్రదేశాల అన్వేషణలోని ఆవిష్కరణలోని యుగం కావడంతో పటాలు ప్రాముఖ్యతను, జనాదరణను కూడా పొందాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ద Arabs and blocked that trade route out to India across the Mediterranean Sea. West European traders from Spain, Portugal, Holland and England began to search for other route to India. Thus Columbus went westwards and discovered America, while Vasco da Gama went around Africa and reached the India. All this also helped to prove that the earth was not a flat disc, but a sphere like a ball. ఓకే, అంటే ఈ వాళ్ళందరూ కూడా ఈ ప్రాముఖ్యతను సంతరించుకోవడంతో, జనాదరణ పొందడంతో ఈ మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రం మీదుగా ఈ భారతదేశానికి వ్యాపార మార్గాన్ని ఈ అరబ్బులు ఏం చేశారు, క్లోజ్ చేశారన్నమాట, అంటే మూసివేశారు. దాంతో ఈ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి ఈ పశ్చిమ యూరప్ కానివ్వండి, స్పెయిన్ కానివ్వండి, పోర్చుగల్, హాలండు, ఇంగ్లాండు, ఇటువంటి దేశాలన్నీ కూడా ఈ వ్యాపారస్తులు బయలుదేరారు. ఎందుకని? ఈ సీ రూట్ని కనుక్కోవడానికి. ఆ విధంగా కొలంబస్ పశ్చిమ దిశగా ప్రయాణించి అమెరికాను కనుగొన్నాడు అన్నమాట. ఈ అమెరికాని కనుగొన్నాడు. ఓకే, చూడండి. ఓకే, ఆ కొలంబస్ పశ్చిమ దిశగా అమెరికాను కనుగొన్నప్పుడు ఈ ఆఫ్రికాను చుట్టుముట్టి, అంటే ఈ అమెరికా నుంచి అన్నిలా అమెరికాను కనుక్కొని అక్కడి నుంచి ఆఫ్రికాని అంతా కవర్ చేసుకొని చుట్టుముట్టి ఈ వచ్చిన ఈ వాస్కో డి గామా భారతదేశాన్ని చేరుకున్నాడు. అంటే చుట్టూ ఎక్కడైతే మొదలు పెట్టాడో అతను అలా తిరిగి మళ్ళీ అక్కడికి చేరుకున్నాడు అనమాట. సో దాంతో ఆయన ఏమని వివరించాడు? భూమి బల్లపరుపుగా లేదని, అంటే స్పేర్ షేప్లో లేదని, ఇది బంతి వలె, అంటే రౌండ్గా ఉంది, గోళమని నిరూపించడానికి ఇవి కూడా తోడ్పడ్డాయి అన్నమాట. ఇది రౌండ్గా ఉంటుంది, ఇది ఫ్లాట్గా ఉండదు భూమి అనేది అని ఈయన వివరించాడు అన్నమాట. ఓకే, నిరూపించాడు. ఓకే, నెక్స్ట్. In the 16th century, Holland emerged as a major trading power. With the rise of Holland's maritime supremacy and trade, their map makers made major breakthrough in their work. The father of Dutch cartography was Gerardus Mercator. Gerardus Mercator in 1512 to 94, who examined that previous works and did much original work on maps. Mercator map projection is famously known Mercator projection. Most of the world maps we use are based on this ప్రొజెక్షన్. అంటే మనకి 16వ శతాబ్దంలోని హాలండ్ ప్రముఖ వర్తక శక్తిగా మనకి ఎదిగిందన్నమాట. ఈ సముద్రయానంలోని వ్యాపారంలో కానీ ఈ హాలండు
ఆధిపత్యాన్ని సాధించడంతో ఆ యొక్క దేశాలు ఆ దేశం యొక్క పటాలు తయారు చేసేవాళ్ళు తమ పనిలో గణనీయమైన ప్రగతిని సాధించారు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలకి వాళ్ళు బిజినెస్ని స్ప్రెడ్ చేసుకున్నారు. సో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్లేసెస్ని కనుక్కోవడము, అందులో ఇంటీరియర్ ప్లేసెస్ని కనుక్కోవడం, దాని ద్వారంగా పటాలు తయారు అనేది వీళ్ళు సాధించారనమాట. ఓకే, ఈ డచ్ దేశాల పటాల తయారుదారులు ఈ పితామహుడైన గెరార్డస్ మెర్కటార్, డచ్ దేశప్పుడు పితామహుడైన గెరార్డస్ మెర్కటారు 1512 నుంచి 94 వరకు కూడా ఈ గత ప్రయత్నాలను పరిశీలించి, అంటే ఇదివరకు తన కాలం ముందు నుంచి ఎవరైతే ఏ పటాలు తయారు చేశారో అవన్నీ కూడా పరిశీలించి ఆ పటాలలోని కొన్ని మౌలిక కృషిని చేశారు, కొన్ని మార్పులు చేసి దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేశారన్నమాట. ఈ పటాలను అతడు చిత్రించిన విధానం కూడా అతడి పేరు మీద మెర్కటర్ ప్రక్షేపణం అని ఖ్యాతిగాంచింది అన్నమాట. మెర్కటర్ ప్రక్షేపణం అని ఖ్యాతిగాంచింది. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న అనేక ప్రపంచ పటాలు దీన్ని ఆధారంగా చేసుకొని రూపొందించబడ్డాయి అన్నమాట. ఓకే, చూడండి, ప్రొజెక్షన్ ఇన్ మ్యాప్. మనకి ఇక్కడ పటం కనిపిస్తుంది కదా మనకు పటము. ప్రొజెక్షన్ ఇన్ ఏ మ్యాప్. యాజ్ యూ నో దట్ వరల్డ్ ఈజ్ లైక్ ఏ బాల్, but when we draw it on paper we can't show the curvature and have to show it as a flat. This inevitable success causes some distractions, either that shape of the continents and distance will get distorted or things will get placed in wrong direction. Sailors needed correct directions and shape so that they could identify that landmarks. Mercator devised a method of showing that correct shapes and directions of continents, but with the destruction of the sizes and distances. This method, called Mercator projection, is still used to show that world. అంటే ఈ ప్రక్షేపణం అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఎలా ఉందని చెప్పాము, బంతిలా ఉందని, గుండ్రంగా ఉందని మనకు తెలుసు కదా. అయితే దీన్ని మనం ఈ పేపర్ మీద, కాగితం మీద గీసేటప్పుడు ఆ కర్వ్స్ కానీ చూపించలేం, అవునా, ఈ రౌండ్ మనం చూపించలేం. కాబట్టి వాటిని ఫ్లాట్ కానీ అంటే బల్లపరుపుగానే చూపించాలి. దీనివల్ల ఏమవుతుంది, కొన్ని కారణాల వల్ల ఈ ఖండాలు రూపంలో కానీ లేదా వాళ్ళ యొక్క డిస్టెన్స్లో కానీ కొన్ని వక్రీకరణ మార్పులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. లేదా ఈ ప్రదేశాలు కొన్ని రాంగ్ డైరెక్షన్లో చూపించబడతాయి. అయితే ఈ కీలక ప్రదేశాలను గుర్తించడానికి, అంటే మెయిన్ ప్లేసెస్ని గుర్తించడానికి ఈ సెయిలర్స్ సరైన ఆకారాలని, దిశలను అవసరం అన్నమాట. సో ఈ ఖండాల పరిమాణం కానీ దూరాల్లో ఈ వక్రీకరణ ఉన్నప్పటికీ కూడా ఈ ఖండాల ఆకారము, దిశలు సరిగా చూపించే విధానాన్నే మెర్కటార్ రూపొందించారన్నమాట. ఈ పద్ధతిని మెర్కటార్ ప్రక్షేపణం అని అనడం జరుగుతుంది. ప్రపంచాన్ని చూపించడానికి ఇప్పుడు మనం నేటికి కూడా మనం ఈ పద్ధతినే ఉపయోగించుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి. The British established a survey of India. James Rennell appointed as a surveyor general. He prepared first survey based maps. అంటే మనకి ఇక్కడ ఈ ఒకసారి చూద్దాం. ఇక్కడ colonialism and explorations of military use and map making. అంటే ఇక్కడ when European powers colonized that entire continents like North and South America and Africa, Australia and Asia, they needed to know about that place, their climate, crops, minerals, resources and about that people living there. They sent scientific expeditions consisting of map makers and others to explore the different parts of the world and prepare maps. అంటే ఇక్కడ మనకి ఈ నార్త్ వైపు ఉత్తర దక్షిణాలుగా చూసుకున్నాం అనుకోండి, ఈ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఏషియా వంటి ఖండాలన్నీ కూడా ఈ ఐరోపా దేశాలు తమ వలసలుగా
మార్చుకోవడంతో ఆ ప్రదేశాల గురించి అక్కడ వాతావరణం కానీ, పంటలు కానివ్వండి, ఖనిజాలు మినరల్స్ కానీ, వనరులు కానీ గురించి కానీ, ఆ ప్రజల గురించి కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నమాట. వీళ్ళు ఈ పటాలను తయారు చేసేవారిని బృందాలుగా వివిధ ప్రాంతాలకి పంపించి వాళ్ళకి సైంటిఫిక్గా అంటే శాస్త్రీయంగా అధ్యయనం చేయించి ఈ యొక్క పటాలను అంటే మ్యాప్స్ని తయారు చేయమని కోరారన్నమాట. ఓకే, దీస్ టీమ్స్ ఫాట్ దేర్ వే ఇంటూ ఇంటీరియర్స్ ఆఫ్ కాంటినెంట్స్, క్రాసింగ్ mountains, deserts and rivers, fighting local people to get that necessary information. This information and makes the maps enable that colonial powers to establish their rule over these areas and also exploit their resources. అంటే వీళ్ళు అంతేకాకుండా ఈ తయారు చేయమని కోవడం వాటి స్థానిక ప్రజలను వాళ్ళని ప్రతిఘటించి ఆ దేశాల యొక్క మారుమూల ప్రాంతాలకు చేరుకొని తమకు కావాల్సిన సమాచారాన్ని అంతటిని కూడా సేకరించేవారు అన్నమాట. ఈ సమాచారం ఈ యొక్క మ్యాప్ల ఆధారంగా వలస పాలకులకు ఆయా ప్రాంతాలపై తమ యొక్క పాలనను పటిష్టపరచుకోవడానికి, అక్కడికి వనరులను చేకూర్చుకోవడానికి వీలుగా ఇవి ఉపయోగపడాయి అన్నమాట. ఓకే, చూడండి. When the British established their power in India, they began making detailed maps of interior of the country. They established a department called Survey of India. Okay, చూడండి. To survey that entire country and prepare maps, James Rennell was appointed the Survey of General, and he prepared one of the first survey based map of India. Look at that map of India created during that British period and compared it with a current map. అంటే మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మ్యాప్ కనిపిస్తుంది, అవునా? ఇక్కడ మ్యాప్ కనిపిస్తుంది కదా, దాన్ని ఈ బ్రిటిష్ పాలకులు మన భారతదేశాన్ని ఆధీనంలోకి తెచ్చుకోవడానికి, తర్వాత దేశం యొక్క మారుమూల ప్రాంతాల్లోని అన్నింటినీ కూడా వివరాలను చూపించే పటాలను తయారు చేయడం మొదలుపెట్టారన్నమాట. మనకి ఈ దేశం అంతటినీ కూడా సర్వేక్షణ చేసి, అంటే మొత్తం అంతా కూడా సర్వే చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వాళ్ళు పటాలు తయారు చేయడానికి ఈ భారతదేశ సర్వేరియా ఆఫ్ ఇండియా అనే పేరుతో శాఖను ఏర్పాటు చేశారు. ఓకే, దానికి జేమ్స్ రెన్నెల్ను సర్వేయర్ జనరల్గా నియమించడం జరిగింది. అంటే ఈ సర్వే ఆధారంగా తయారైన భారతదేశంలోని మొట్టమొదటి పటాన్ని అతడు తయారు చేశాడు. అది ఎప్పుడు తయారు చేశాడంటే 1776లో, అంటే 1776లో అతడు రూపొందించిన భారతదేశ పటం మనకి ఇక్కడ మీకు పిక్చర్ కనిపిస్తుంది కదా, అదేనన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. ఓకే, నెక్స్ట్ ఇన్ 1802లో విలియం లాంబ్టన్ okay, began one of the most important geographical surveys in the world, starting from Chennai in the south and culminating in the Himalayas to determine that length of longitude and also the height of various places. అంటే ఇక్కడ ఈ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేలను 1802లో విలియం లాంబెట్ను ఆరంభించారనమాట. ఈ సౌత్ సైడ్ ఉన్న దక్షిణ చెన్నై దగ్గర నుంచి మొదలుపెట్టి అతను ఉత్తరాదిన ఉన్న హిమాలయాల వరకు కూడా ఈ రేఖాంశాల పొడవునా కూడా నిర్ణయించి వివిధ ప్రదేశాల ఎత్తులను నిర్ధారించాడు. ఈ సర్వేలో this survey was completed by Sir George Everest. It is this survey which established that Mount Everest is the highest peak in the world. It was named after George Everest, who measured its height for that first time using scientific methods. The survey began in Chennai because all heights are measured from the sea level. అంటే ఈ ప్రపంచంలో ఈ సర్ జార్జ్ వివిధ ప్రదేశాల ఎత్తులను నిర్ధారించారు కదా, ఈ సర్వేను సర్ జార్జ్ ఎవరెస్ట్ పూర్తి చేశారనమాట. ఈ సర్వేక్షణ ఆధారంగా, అంటే ఈ సర్వే ఆధారంగా ఈ ఎవరెస్ట్ పర్వతం ప్రపంచంలోకెల్లా కూడా ఎత్తైన పర్వతం అని
నిరూపితమైంది. ఓకే, ఈ మొదటిసారిగా శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి దాని ఎత్తును కొలిసిన ఈ జార్జ్ ఎవరెస్ట్ పేరునే మనం ఈ పర్వతానికి వాళ్ళు పెట్టడం జరిగిందన్నమాట. అన్ని ఎత్తులను సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు కాబట్టి ఏదైనా ఎత్తున హైట్ను కొలాలంటే సీ లెవెల్కి, సముద్ర మట్టానికి దగ్గర నుంచే కొలుస్తారు కాబట్టి ఈ సర్వే కూడా సముద్ర తీరమైన చెన్నై నుంచే స్టార్ట్ అవడం జరిగింది. ఓకే, చూడండి. Okay, maps were also in great demand during times of war as armies and air forces needed them. Thus, map making received great impetus during that first two world wars. Many governments tried to keep such detailed maps secret so the enemies could not use them. However, in our own times, the use of satellites imagery has transformed the nature of mapping. We not only have very accurate and detailed maps, but it is no longer possible for governments to keep them the secret. This information is available to all people for study and use today. Okay, అంటే ఈ సైనికులు కానీ వైమానిక దళాలకు ఈ యుద్ధ సమయంలో ఈ మ్యాప్స్ అనేవి చాలా అవసరం ఎక్కువగా అయిందనమాట. ఈ అన్ని వివరాలతో కొన్ని పటాలను ఈ శత్రువుల చేతుల్లోకి పడకుండా అనేక ప్రభుత్వాలు వాటిని రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించాయి. అయితే ప్రజెంట్ కాలంలో ఈ ఉపగ్రహ ఛాయల ద్వారా ఈ పటాలన్నీ కూడా పూర్తిగా మార్చివేశాయి అన్నమాట. ఈ పూర్తి వివరాలతో సహా ఎంతో ఖచ్చితమైన పటాలను ఇప్పుడు తయారవుతున్నాయి. అంతేకాకుండా వీటిని రహస్యంగా ఉంచడం ఇప్పుడు ప్రభుత్వాలకి సాధ్యపడటం లేదు. ఎందుకని వాటిని అధ్యయనం చేయడానికి ఉపయోగించుకోవడానికి ఈ సమాచారం అందరికీ అందుబాటులో ఉంటుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్. ఓకే, మనం మిగిలిన లెసన్ని నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ.